వెల్కమ్ టు పినిగారి వంటలకి స్వాగతము. ఈరోజు నేను బెన్సీ రవ్వతో ఉప్మా తయారు చేయబోతున్నాను. చూద్దాం రండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు కొంతసేపు వేయించుకోవాలి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని ఒక పచ్చిమిర్చి కొంతసేపు వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేయాలి, వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వ పోసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు 1 కప్పు రవ్వ పోసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఉప్మా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు, 1 కప్పు బెన్సీ రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. 2 కప్పుల వాటర్, సాల్టు రుచికి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లు బాగా తెల్లగా కాగనిద్దాము. కాగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాము కదా రవ్వ, అది అందులో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ నీళ్ళు మొత్తం లాక్కున్న తర్వాత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. తీసి ప్లేట్లో పెట్టుకుందాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మీరు ఈ రెసిపీ ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.